హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మా ఆడపడుచు వాళ్ళ కోడలికి బియ్యం పోసే కార్యక్రమము. బియ్యం అంటే ఏంది, వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికాడ బియ్యం పోయాలి కదా. వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికైతే మేము అందరం వెళ్ళాము. ఇక్కడ చూడండి బియ్యం ఇలా కలుపుతున్నారు. కలిపేసి అయితే వాళ్ళు ఏంటంటే ఇద్దరు కూతుర్లకు బియ్యం పోస్తున్నారు. వాళ్ళ మా ఆడపడుచు వాళ్ళ కోడలు చిన్న బిడ్డ చూడండి, నా పసుపు పుట్టిస్తున్నారు. ఈమె పింక్ కలర్ శారీ కట్టుకున్నాం మన మంచి కోడలు. తనకు రెడీ చేసిన ఇంతకు ఇద్దరికి రెడీ చేసిన కార్యక్రమం అయితే అయిపోయింది. అన్నీ కలిపిన తర్వాత దాంట్లో అన్ని రకాలు వేస్తారు కదా, మీకు కూడా తెలిసే ఉంటుంది. ఇలా అయితే ఇక్కడ కూర్చొని మాడపడచ్చు. కుర్లు పట్టుకోవాలి. నేను ఇక్కడ మా చూడకుండా వస్తుంటే వచ్చినాం అన్నట్టు. అయితే బియ్యంకు రెడీ అయిపోయారు. బట్టలు వాళ్ళు కట్టుకొని వస్తారు. నెక్స్ట్ బియ్యం పోస్తారు కదా, అలాగే ఫోటోస్ ఇలాగ బట్టలు ముట్టించేసిండ్రు కదా. చిన్న కూతురికి కూడా ముట్టిస్తుండ్రు వాళ్ళ అమ్మ నాన్న. చిన్న కూతురికి కూడా ఇలా బట్టలు ముట్టించేస్తారు, ఎందుకంటే పెద్దవాళ్ళు చీర కట్టుకునే వరకల్లా వీళ్ళు కూడా రెడీ అవుతారని చెప్పేసి ఇద్దరికి ముట్టించేసిండ్రు. ఫస్ట్ ముట్టించిన తర్వాత మళ్ళీ వాళ్ళు రెడీ చేయాలి. శారీస్ అయితే నేను కడుతుంటాను కదా, మీకు ఆల్రెడీ తెలుసు. పెద్దవాళ్ళు వచ్చి కూర్చున్నారు. బియ్యం కార్యక్రమం అయితే అయిపోయింది. బియ్యం పోసేటప్పుడు వీడియో మాత్రం స్కిప్ అయిపోయింది. అది షార్ట్ లాగా పెట్టేసినాను. చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. ఓకే, బియ్యం వేసిన తర్వాత ఇట్లా మనం 5 పిడికిలన్నీ తీస్తాం కదా. తీసేసిన తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళి మనం దేవుడి దగ్గరికి మొక్కేసి వస్తాం. బయట కడప దగ్గరికి వెళ్తాము. ఇలాగ అన్ని కార్యక్రమాలు అయితే అయిపోతున్నాయి. వచ్చిన చుట్టాలు మా వాళ్ళ సైడ్ చుట్టాలందరినీ పిలుచుకున్నారు. చాలామంది వచ్చిండ్రు. ఇలాగ సరదాగా ఫొటోస్ వీడియోస్ అయితే దిగుతున్నారు. చాలామందికి తెలిసే ఉంటుంది ఎంత కరెక్ట్ మంది వస్తే అంత బాగుంటుంది అన్నట్టు. చాలా పెద్ద ఫంక్షన్ లాగా అనిపించింది. అందరు కలిసి ఉంటే ఇలా బాగుంటుంది అనిపించింది. నాకైతే చాలా సంతోషంగా అనిపించింది. కానీ అనుకోకుండా మా పాపకు ఫీవర్ వచ్చిందని మేము వచ్చేసినాం. తిరగానే వచ్చిన తర్వాత నాకు కూడా ఫీవర్ వచ్చేసింది. అలాగని 2 days లేట్ అయిపోయింది అప్లోడ్ చేయడం వీడియో. చాలా మందికి తెలిసే ఉంటుంది. ఏం రాకుండా ఛానల్లో చాలా మంది సబ్స్క్రైబర్లు ఏమడుగుతున్నారు, పర్సనల్ ఛానల్ ఏదన్నా ఉందా పెట్టండి లింక్ అక్క అనుకుంటున్నాను కదా. నెక్స్ట్ నేను ఈ లింక్ పెడతాను, చూడండి. ఛానల్ ఉన్నాయి. చిన్నోళ్ళు కూడా బియ్యం పోసుకున్న తర్వాత వాళ్ళు బియ్యం తీస్తున్నారు. తీసిన తర్వాత వాళ్ళ ఆడపడుచు దించుకోవాలంట బియ్యము. వాళ్ళ ఆడపడుచు దించుకుంటుంది బియ్యం. ఇలాగైతే కొన్ని దగ్గరలో కొన్ని పద్ధతులు ఉంటాయి. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క పద్ధతి. ఇక బియ్యం అయితే 5 yearsకి ఒకసారి అందరూ పోస్తుంటారు. అందరూ ఇలాగే 5 yearsకి ఒకసారి పోసుకుంటారు. గృహప్రవేశాలకు మళ్ళీ పెళ్ళిళ్ళకు కంపల్సరీ పోసుకుంటారు. అలాగని ఈడ కూడా అంతే పోసుకుంటారు. లాస్ట్ స్వీట్ అయితే తినిపించుకుంటున్నారు. స్వీట్ అయిపోయిన తర్వాత ఇలా మనం అందరం కలిసి ఫోటోలు, వాళ్ళ అబ్బాయి వీళ్ళ అబ్బాయి చూడండి ఒక్కొక్కరు జాయిన్ అవుతూనే ఉన్నారు ఫొటోస్లల్లో. ఇలాగ జాయిన్ అయిన కొద్ది ఫొటోస్ అయితే దిగడం సరిపోయింది. ఇంకా నెక్స్ట్ టైం నెక్స్ట్ ఇదంతా మా సంగీతాన్ని అందరూ వీళ్ళు చూడండి.
నెక్స్ట్ ఒక్కొక్క స్టెప్ రకంగా దిగుతున్నారు. ఓకే. చూసారా, నేను మా ఆయన లాస్ట్ ఆయన ఇంకా లాస్ట్ నేను ఇలాగ అందరం అయితే సరదాగా ఫోటోలు దిగడం సరదాగా సేపు. ఓకే ఫ్రెండ్స్, మరి మీకు ఈ వీడియో కాకుండా అన్ని వీడియో పర్సనల్గా పెట్టే ఛానల్ ఉంటుంటాను. కొంచెం సబ్స్క్రైబ్ కోసం అడిగిన వాళ్ళ కోసం దాంట్లో ఓకే. అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, బాయ్. మరి లాస్ట్ అయితే ఇలాగా మా ఆడపడుచు వాళ్ళ కూతుర్లకైతే తను బట్టలు ముట్టించింది. ఇలా బట్టలు ఇచ్చేయడము గాలు అయిపోయిన తర్వాత ఇంక అందరం లంచ్కి వెళ్ళిపోయాము. ఓకే, బాయ్ మరి.